నిజంగా మిత్రులారా జనాలు ఎంత పిచ్చోళ్ళు అంటే ఇక చాలా పిచ్చోళ్ళు. దాంట్లో వాళ్ళకి ఆస్కార్ ఇవ్వచ్చు. రామ్ చరణ్‌కు పిల్లలు పుడితే జనాలు ఎగేసుకొని హాస్పిటల్ వద్ద వెళ్ళిండ్లు. ఏంది ఈ వ్యవహారం? నిజంగా ఎంత ఘోరం అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒకడైతే 5,00,000 పెట్టి టికెట్ ఉంటాడు, 10,00,000 పెట్టి టికెట్ ఉంటాడు. ఇదొక సంబరం అయితే ఇంకో సంబరం ఏంది? రామ్ చరణ్ పిల్లల్ని కంటే ఈ జనాలు వెళ్ళేసి విపరీతంగా సంతోషపడ్డారు. రామ్ చరణ్ ఎట్లా బాధపడతాడు తెలుసా? పిల్లల్ని నేను కంటే వీళ్ళ సంబరం ఏందని ఆయన చాలా బాధపడతాడు. కానీ ఆ మాటలు ఆయన చెప్పలేడు కదా. ఇంత ఘోరం అంతే, ఇంత పిచ్చి ఉండద్దు. ఎందుకు పిచ్చి? పోనీ వాళ్ళకు పుట్టిండ్లు, మరి నీకేమన్నా నచ్చిందా? రామ్ చరణ్ ముగ్గురు ముగ్గురు పిల్లలు ఇప్పుడు, మీకేమన్నా వచ్చిందా? మీకేం రాలే కదా. మరి దానికి ఎందుకు ఎగేసుకుని హాస్పిటల్ వెళ్ళడం? ఓ పెద్ద ఏదో సెలబ్రిటీ వచ్చినట్టు, ఏదో పెద్ద తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల కుప్ప నుండి బయటపడ్డట్టు ఘోరంగా సెలబ్రేషన్. ప్రజలారా మారండి కొంచెమన్నా, చిత్తశుద్ధితో ఆలోచన చేయండి. చిచి, ఇంత దుర్మార్గమైన అభిమానం నేను ఎక్కడ చూడలే. అభిమానించాలి, ఎంత ఉండాలో అంత ఉండాలి. మీ తల్లిదండ్రులపై అభిమానం ఉంటుందో తెలియదు, మీ అన్న పైననో, మీ చెల్లి పైననో, మీ మిత్రులపైన అభిమానం చూపించాలి. ఇదేంది దొంగ అభిమానం? ఇంత ఘోరమా? ఆలోచన చేయండి. ఇక సుమన్ టీవీకి అయితే పని పాట ఏం లేదు, మొత్తం అదే చూపించుడు. చిచ్చి.